వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ భారత్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి ఇది కారైకల్కు 80 కిలోమీటర్లు, పుడుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదిలింది. రాగల 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుడుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దిత్వా తుఫాను ప్రభావంతో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది. రేపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.